సహజంగా మానవుడికి రాగద్వేషాలు ఉంటాయి. రాగము అంటే అనురాగం అంటే ఇష్టం. ఎవరి మీద ఇష్టం ఉంటుంది? తన వారి మీద ఇష్టం ఉంటుంది. ఎవరి మీద ద్వేషం ఉంటుంది? తనకిష్టం లేని వారి మీద ద్వేషం ఉంటుంది. ఈ సహజంగా ప్రతి మానవుడికి ఉంటాయి. వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ మీద కోపంతో వాళ్ళని ఏదో నాశనం చేయాలని, వాడు పాడైపోవాలని, వాడి కష్టాలు పాలవ్వాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎంత వాళ్ళు పాడైపోవాలని వీడు ఆలోచించినా కూడా వీడు పోతాడు కానీ వాళ్ళు బాగానే ఉంటారు. ఆ కోపంలో వాడు శత్రువు అనుకుంటూ ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇటువంటి ఆలోచన విధానం నష్టాన్ని కలిగించేదే కానీ లాభించేది కాదు. ఇంచేతంటే అందరూ పాడైపోవాలి, నేను ఒక్కడే బాగుండాలి అని అనుకుంటే తానే పోతాడు, అందరూ బాగానే ఉంటారు. ఇంచేతంటే ఈ జ్ఞానం పొందినప్పుడు, నేను ఆత్మ అన్నది తెలుసుకున్నప్పుడు అందరూ ఒకటే అన్నది అర్థమవుతుంది. అందరూ నేనే అన్నది కూడా అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు పోవాలి అనే ఆలోచన ఏంటి? అటువంటి ఆలోచన విధానం ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తుంది, కష్టాలు తీసుకొస్తుంది. అందుకే పత్రికలు అంటూ ఉంటారు, ఎవరైనా చదువుతున్నప్పుడు నేనే ఫస్ట్ రావాలి అని అనుకోకూడదంట. అందరూ ఫస్ట్ రావాలి అని చెప్పి అనుకోవాలంట. వాడు లాస్ట్లో ఉండాలి, నేను ఫస్ట్లో ఉండాలి. అలాంటి ఆలోచన విధానంలో ఉంటే వాడు ఫస్ట్లో ఉంటాడు, వీడు లాస్ట్లో. అది స్వార్థపూరితమైన. దాంట్లో నుంచి బయటపడాలంట పత్రిక. అది ఆ స్థాయికి ఎదగాలంట. ఆయన ఏమన్నారంటే, మనం ఈ ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం. దీని యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే, ఎందుకు ఈ పని చేస్తున్నాం, ఇంత ఎందుకు కష్టపడుతున్నాం, ఎప్పటి వరకు చేయాలి, ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే నేనే అంతా, అంతా నేనే అన్న స్థాయికి ఎదిగేదాకా ఈ ప్రయత్నం చేస్తూనే ఉండాలంటున్నాం పత్రిక చెప్పింది.